హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నోరూరించే బెండకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది రాగి ముద్దలోకి కానీ వైట్ రైస్లో కానీ కాస్త నెయ్యి వేసుకుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే బెండకాయ ముక్కల్ని ఇలా కొద్దిగా పెద్ద సైజుగా ఇలా కట్ చేసుకోండి. బాండ్లీ స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి బాండ్లీలోకి వేసి ఆయిల్ వేయకోకుండా వేపుకోండి. ఎందుకంటే ఇందులో నుండి జిగురు అంతా వస్తుంది కాబట్టి ఒక 10 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఇందులో కాస్త జిగురు రాకోకుండా ఉంటుంది. ఇది ఒక స్మాల్ టిప్ అండి. అలాగే ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టి అదే బాండ్లీలోకే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పచ్చిమిర్చిని బాగా మగ్గించుకుందాం. అలాగే ఇప్పుడు ఒక 4 టమోటాలు కట్ చేసి వేసుకుందాము. టమోటాలు కాస్త ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ కూడా ఒకటి తరిగి వేసుకుందాము. చట్నీలో వేసుకుంటే బాగుంటుంది. అన్నీ బాగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాము. అలా వేసుకున్న తర్వాత అది కూడా వేపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెవ్వలు కాస్త ఎక్కువగా వేసుకొని చట్నీలో అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము. ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత టమోటాలు వేసుకుందాము. అవి కూడా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక లాస్ట్లో బెండకాయ ముక్కలు వేసుకుందామండి. ఇవి మెత్తగా వేసుకోకుండా కచ్చాబచ్చాగా వేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ అంతా ఒక బౌల్లో తీసుకుంటే మన టేస్టీ అయిన బెండకాయ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.